హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు శనివారం అండి. వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలతో పూజ చేసుకున్నాను. తెల్లవారితో టిఫిన్ చేసి తిని అయిన తర్వాత లంచ్కి శనగలు కర్రీ చేశాను. నీకు కావాల్సిన మసాలా: తెల్లగడ్డ ఒకటి, అల్లం కొద్దిగా, ఎర్రగడ్డ హాఫ్, టమోటా ఒక 3, కొబ్బరి కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. తర్వాత ముందు రోజు నైటే శనగలు నానబెట్టుకున్నాను. కుక్కర్లో అయితే త్వరగా ఉడుకుతుందని చెప్పేసి కుక్కర్లో పెట్టుకున్నాను. తర్వాత కుక్కర్లో నూనె వేసుకొని ఎర్రగడ్డ ఒకటి వేసుకొని శనగలు అందులో వేసుకొని బాగా వేయించుకున్నాను. శనగలు వేగిన తర్వాత ఉప్పు కొద్దిగా, పసుపు కొద్దిగా వేసుకొని వేయించుకున్నాను. అది వేగిన తర్వాత మసాలా అందులోకి వేసి కొద్దిసేపు వేయించుకున్నాను. ఆ మసాలాతో పాటు కారం 2 స్పూన్లు, ధనియాల పొడి 1.5 స్పూన్ వేసుకొని కొద్దిసేపు వేయించుకున్నాను. కారపొడి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాను. అన్నీ బాగా కలిసిన తర్వాత 1.5 చెంచా నీళ్ళు పోసుకోవాలి. ఇంగువ కొద్దిగా వేసుకొని మూత పెట్టుకున్నాను. 4 విజిల్లు వచ్చినాక ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. రసం పొడి కొద్దిగా చేశాను. దానికి కందిపప్పు, మిరియాలు, జీలకర్ర, ఉలవలు, మెంతులు కొద్దిగా వేసి అన్నీ వేయించుకున్నాను. వేడి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాను. బాగా చల్లగా అయిన తర్వాత ఒక బాక్స్లోకి పెట్టుకోవాలి. ఒక పెనం పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసి సాసులు వేసుకున్నాను. ఆవాలు చిట్పటలాడిన తర్వాత మిరపకాయలు వేసుకున్నాను. తర్వాత తెల్లగడ్డ దంచి వేసుకున్నాను. జీలకర్ర పొడి కూడా 2 స్పూన్లు వేసుకున్నాను. కొత్తిమీర కొద్దిగా కట్ చేసి వేసుకున్నాను. కొద్దిసేపు బాగా వేయించుకున్న తర్వాత టమాటా, చింతపండు బాగా కలుపుకొని అందులో పోసుకున్నాను. పులుపు ఎక్కువ లేకుండా ఇంకొద్దిగా నీళ్లు వేసుకున్నాను. అందులోకి ఉప్పు కొద్దిగా వేసుకున్నాను. రసంలోకి ఇంగువ కూడా వేసుకున్నాను. రసం ఒక తెల్లు వచ్చేంత వరకు కాంచుకున్నాను. మా వారు నేరేడు పండ్లు తెచ్చినారు. వాటిని ఉప్పు కొద్దిగా వేసి నీళ్ళల్లో కడిగి పెట్టాను.
వీకెండ్ కదండి, బెడ్షీట్స్ అన్ని చేంజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.